Hey, hi, hello, welcome back. How are you all? I'm doing good. Hope you all are doing good. సండే కదా, సండే అంటే అందరికీ హాలిడే, బట్ హౌస్ వైఫ్స్కి మాత్రం కాదు. ఎందుకో తెలీదు, ఆ రోజు ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదా. ఒప్పుకుంటారా మీరు కూడా? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు, అండ్ నెక్స్ట్ వీక్కి కావాల్సిన గ్రోసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి. అవి తెచ్చుకోవడం ఒక ఎత్తు, వాటిని అన్నీ సెగ్రిగేట్ చేసి సర్దుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, పాడైపోయినవన్నీ చెక్ చేసుకోవడం, అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోవడం, ఇదంతా ఒక ఎత్తు. సో ప్రతి సండే నైట్ రొటీన్ ఎలా ఉంటుందో ఒక హౌస్ వైఫ్కి ఈ వీడియోలో చూసేయండి. అంత ఈజీ కాదు, వెజిటేబుల్స్ తెచ్చినంత ఈజీ కాదు వాటిని సర్దుకోవడం. చూసేద్దామా అది ఎలా ఉంటుందో. ముందుగా బాక్సెస్ అన్నీ తీసేసుకొని వాటిని నీట్గా తూర్చిపెట్టుకొని మనం ఏమేమి తెచ్చుకున్నామో ఫస్ట్ అవన్నీ బయట పెట్టుకోండి. నేనైతే అందరూ అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ రోజు ఆ రోజు వెజిటేబుల్స్ తీసుకొని అలా వండుకుంటారు. బట్ ఒకరోజు కుదురుతుంది, 2 రోజులు కుదురుతుంది, బట్ ప్రతిరోజు అలా కుదరదు కదా అందరికీ. సో నాకు కూడా కుదరదు కాబట్టి 1 వీక్కి సరిపడా సండే నైట్ తెచ్చేసుకుంటాను వెళ్ళి. సో ఇదన్నమాట. ముందుగా మిగిలిపోయినవన్నీ తీసి పక్కన పెట్టేసి బయట పెట్టేస్తాను. అవి నెక్స్ట్ డే నుంచి యూజ్ చేసేస్తాను. తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా సర్దేసుకుంటున్నాను. నేను టమాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు ఉంది, అండ్ స్పైసెస్ కూడా ఏవైనా సరే అన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఇప్పుడు వచ్చేవన్నీ కల్తీనే కాబట్టి ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అలా అయితేనే ఉంటాయి, లేదంటే వాటికి పురుగు పట్టేస్తుంది. సో నేనైతే వెజిటేబుల్స్ని ఎలా స్టోర్ చేసుకుంటానంటే, ఈ ఫ్రీజర్ది బాస్కెట్ ఉంటుంది కదా, వెజిటేబుల్ బాస్కెట్, దానికి ఫస్ట్ టిష్యూ పేపర్ 2 లేయర్స్గా వేసేస్తాను. దానిపైన వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా పరిచేసుకుంటాను. వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత కుదిరితే దానిపైన కూడా ఇంకొక టిష్యూ పేపర్ వేసేయండి. ఈ టిష్యూ పేపర్ ఏదైతే వేస్తామో ఈరోజు పెట్టినాక రేపు మార్నింగ్ చూస్తే వాటర్ వేపర్ మాయిశ్చర్ అంతా ఉంటుంది కదా, అది తడిచి వెజిటేబుల్స్ అన్నీ పాడైపోతాయి అన్నమాట. ఆకుకూరలు కానీ ఇలాంటివి ఏవైనా సరే. అలా ఏవి కాకూడదు అని అంటే ప్రతి ఒక్క దానికి టిష్యూ పేపర్ అవసరం. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. వెజిటబుల్ బాస్కెట్కి అలాగే పెట్టండి. అండ్ ఇప్పుడు ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా రోజుల వరకు గ్రీన్గా ఉండాలి. ఎలా అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఒక బాక్స్ ఉంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నా. ఫస్ట్ అయితే కింద టిష్యూ పేపర్ పెట్టేయండి. దాని తర్వాత ఇలా ఆకుకూర పెట్టేసి దానిపైన మళ్ళీ టిష్యూ పేపర్ క్లోజ్ చేసి పైన మూత పెట్టేయండి. ఇలా చేస్తే మీకు 1 వీక్ 10 డేస్ వరకు మీకు ఆ ఆకు ఎల్లో కలర్గా మారదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇది వేరే యూట్యూబ్ ఛానల్లో చూసే నేర్చుకున్నాను. సో నాకైతే వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వర్కౌట్ అవుతుందో లేదో ఒకసారి ట్రై చేయండి. ఇలా బల్క్లో తెచ్చుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా హెల్ప్ఫుల్. అండ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నానే దాన్ని షేపు అంటాం మేము, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, కానీ ఆ కర్రీ ఎలా చేయాలో మీకు మరీ చూపించేస్తాను. నేనైతే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి అన్నిటినీ ఒక బాక్స్లో కింద టిష్యూ పేపర్ వేసేసి
ఇలా పెట్టేసుకుంటాను. పైన మళ్ళీ టిష్యూ పేపర్ కప్పేసి దానిపైన మరి మూత పెట్టేసుకుంటా. ఇలా చేస్తాను. సో ఇలా అన్నమాట. నేను ముందు నుంచి నేను ఎప్పుడైతే ఇది విన్నానో అప్పటి నుంచి ఇలానే చేసుకుంటున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే పచ్చిమిర్చి ఉంటాయి కదా, దానిపైన ఇలా తోటిమల్లు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పెట్టేసుకోండి. తెచ్చిన రోజే మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ ఇలానే చేసుకుంటా. ఇంకా ఓపిక లేని రోజు అబ్బా రేపు చూసుకుందాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటానే తప్ప 95% నేను ఏ రోజుతో ఆ రోజే చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా తోతాపరి మ్యాంగో కనిపించింది. ఒకసారి పికిల్ చేసుకుందాం, ఇన్స్టెంట్ పికిల్ అనేసి తెచ్చుకున్నాను ఒక 3. అండ్ ఇంకొకటి మామిడికాయ పప్పు చేద్దామని పెట్టుకున్నాం. అవి కూడా వీడియోస్ కుదిరితే తీసి షేర్ చేస్తాను. అండ్ ఈసారి పాలకూర ఎక్కువ తెచ్చుకుంటా, అదే తింటాను కూడా. సో పాలకూరకు కూడా ఏ లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా సరే, వెజిటేబుల్స్ అంటేనే ఇలా కింద ఒక టిష్యూ, పైన వెజిటేబుల్స్, దానిపైన మరి టిష్యూ వేసేసి ఇలా మూత పెట్టేసుకోండి, సరిపోతుంది. చూసారా నిమ్మకాయలు, వన్ నిమ్మకాయ 5 రూపీస్ అంట, దారుణం కదా. చూసారా అన్నీ సర్దుకోవడం అయిపోయింది. ఇప్పుడు వాటిని అన్నీ తీసి ఇక్కడ మళ్ళీ ఫ్రిడ్జ్లో సర్దుకోవడం, అది ఇంకో పెద్ద టాస్క్. మరి ఒక్క కూరగాయ చెడిపోయినా కూడా మా ఆయన ఎంత కోప్పడతారో. ఒక ఆకు కూడా పోకూడదు, వేస్ట్ అవ్వకూడదు అంటారు. అది చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసి చెప్పే వాళ్ళకి తెలియదు కదా. సో ఆయన అక్కడే ఉన్నారు, అన్నీ ఒక్కొక్క బాక్స్ ఇచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు. సో అలా హెల్ప్ చేయడం కూడా గ్రేటే కదా. సో ఇలా మా యాక్చువల్గా చిన్న ఫ్రిడ్జ్ అనమాట. మా 3 మెంబర్స్ చిన్న ఫ్యామిలీ కాబట్టి ఈ ఫ్రిడ్జ్ ప్రస్తుతానికి సరిపోతుంది. సో తీసేసుకొని అన్నీ పెట్టేసుకుంటున్నాం. అయిపోయిందండి. అన్నీ సర్దిరేసుకొని తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్గా ఆ రోజు మ్యాచ్ వచ్చింది. నిన్ననే ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాం కదా. సో ఇలా అన్నీ సర్దేసుకొని ఆ అరుగు పైన అంతా కాడలు కొమ్మలు అన్నీ పడ్డాయి కదా, కరివేపాకు వెజిటేబుల్స్ అంతా డస్ట్ పడి ఉంటుంది కదా, ఆ అరుగు అంతా క్లీన్ చేసేసుకొని కడిగేసి తర్వాత నైట్ డిన్నర్ ప్రిపేర్ చేశాను. నైట్ డిన్నర్కి హెవీగా ఏం తినలేదు. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ ఎగ్ గ్రీన్ పుల్స్ చేశాను, చాలా బాగా వచ్చింది. అది ఆల్రెడీ షేర్ చేశాను, చూడని వాళ్ళు చూడండి, కొత్తగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చపాతీస్తో బయట మనం మసాలా పూరి, కట్లెట్, చాట్ ఇవన్నీ ఎలా తింటామో నేను ఈసారి చపాతీలు మిగిలిపోయి ఉంటే దానితో చాట్ ప్రిపేర్ చేసుకున్నా, చాలా బాగుంది. ఆ వీడియో షూట్ చేశాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా, టుమారో ఆర్ ఎల్స్ వితిన్ 2 డేస్లో షేర్ చేస్తాను. చలో అండి, ఇదండి నైట్ రొటీన్. నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో చెప్పండి ఇంకా ఎలా అయితే ఇంప్రూవ్ చేసుకోవాలో, మీరు ఏవైతే చూడాలనుకుంటున్నారో నేను ట్రై చేస్తాను అవన్నీ వ్లాగ్స్ చేయడానికి. ఓకేనా? అలాగే వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ఒక కొత్త వ్లాగ్తో, రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.